నీ దయచేత నాకిచ్చినావే, నీ సన్నిధిలో నిలచు భాగ్యం. నీ దయచేత నాకిచ్చినావే, నీ సన్నిధిలో నిలచు భాగ్యం. నీ మందసము మోయుచు నీ మహిమను వీక్షించుచు, నీ మందసము మోయుచు నీ మహిమను వీక్షించుచు, స్తుతిగాన గీతాలతో స్తోత్రార్పణము చేసేదన్. స్తుతిగాన గీతాలతో స్తోత్రార్పణము చేసేదన్. నీ దయచేత నాకిచ్చినావే, నీ సన్నిధిలో నిలచు భాగ్యం. శాంతి ఒప్పందం ఎన్నాళ్ళు జరుగుతుందంటే 7 సంవత్సరాల దాకా యుద్ధాలు వద్దు బాబు, మీరు మా జోలికి రావద్దు, మేము మీ జోలికి రాము, 7 ఏళ్ల పాటు మీరు యుద్ధాలు చేయొద్దు, మేము కూడా యుద్ధాలకు రాము, మీ ఆయుధాలు బడేయండి, మా ఆయుధాలు బడేస్తాము, మీ సైనికులు మా సైనికులు కలిసే ఉంటారు. కనుక ఈ విషయాన్ని శాంతి ఒప్పందంలో భాగంగా చేరుస్తారు. శాంతి ఒప్పందంలో ఇంకో భాగం ఏంటంటే ఇశ్రాయేలీలకు మందిరం కట్టాలి. మోరియా పర్వతం మీద ఉన్న 34 ఎకరాల స్థలాన్ని ప్రస్తుత దినాల్లో డోమ్ ఆఫ్ ది రాక్ ఆలస్కా మాస్క్ ఉన్నటువంటి ఆ స్థలాన్ని ఇశ్రాయేలీలకు 3వ ప్రపంచ యుద్ధం తర్వాత దేవాలయం కట్టుకోవడం కోసం అప్పగించబడుతుంది. ఇక మందిరం పని స్టార్ట్ అవుతుందన్నమాట. ఇశ్రాయేలీలకు ఏమవుతుందంటే శ్రమల కాలము మొదటి 3.5 సంవత్సరాలు ఇశ్రాయేలీలు అంత్యక్రీస్తు సంధి చేసుకొని ఇద్దరూ కలిసే ఉంటారు. ఇశ్రాయేలీలు అంత్యక్రీస్తు ఫ్రెండ్లీగా ఉంటారు. ఇశ్రాయేలీలేమో మందిరం కట్టిస్తాడు వాడు, మందిరం కట్టుకుంటూ ఉంటారు. యూదులే మందిరం కడుతూ ఉంటారు, కానీ దానికి అంతర్జాతీయ అనుమతి ఉండిద్ది, రాజకీయ సపోర్టు అన్నీ ఉంటాయి. చక్కగా మందిరము కట్టబడతా ఉండిద్ది. మందిరము ఎంతకాలం కడతారు అంటే 3.5 సంవత్సరాలు మందిరం కట్టడం జరుగుతుంది. కొంతమంది ఈరోజు చెప్పినట్లుగా శ్రమలకు ముందు మందిరం కట్టరు. సంఘం ఎత్తబడిన తర్వాతే మందిరం స్టార్ట్ అవుతుంది. సంఘం ఎత్తబడిన తర్వాత యెరూషలేములో ఆ యొక్క 34 ఎకరాల స్థలం మోరియా పర్వతం మీద టెంపుల్ మౌంట్ అనబడేటువంటి స్థలములో మరలా సొలొమోను ఏ విధంగా మందిరం కట్టాడో అదే పునాదుల మీద 3వ మందిరము యేసయ్య రాకడ కోసం కడతారు. ఈ మందిరం కడతానికి ఎంత టైం పట్టిద్దంటే 3.5 సంవత్సరాలు టైం పట్టిద్ది. 3.5 సంవత్సరాలు టైం ఎందుకు పట్టిద్దంటే ఇది అనేకమైన రాజకీయ ఒత్తిడులతోటి, అనేకమైన కుట్రలతోటి కూడుకొని ఉన్నటువంటి సంభవం ఇది. అందుకని అరబ్బు దేశాల వాళ్ళకి టెంపుల్ మౌంట్ అప్పగించడం ఇష్టం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పగించారు గనక వీలైనంత వరకు మందిరం పని ఆలస్యం చేస్తారు. ఏదో సమస్య రావటము, ఏదో ప్రాబ్లం రావటము, ఏదో రాజకీయ కారణాలు చూపించి ఏదో కారణం వలన మందిరము నిదానంగా కడతారండి. ఎంతకాలం కడతారంటే 3.5 సంవత్సరాల పాటు మందిరము కట్టడము జరుగుతుంది. మొదటి 3.5 సంవత్సరాలు ఇశ్రాయేలీలు అంత్యక్రీస్తు కలిసి ఉంటారు. ఆ మొదటి 3.5 సంవత్సరాల్లోనే మందిరం కట్టబడుతుంది. ఆ మందిరం 3.5 సంవత్సరాలు కట్టిన తర్వాత మందిరము యొక్క ఓపెనింగ్ ఉండిద్ది. ఆ మందిరము యొక్క ఓపెనింగ్ రోజు ఏం చేస్తాడంటే ఈ అంత్యక్రీస్తు అనేటువంటి వాడు
వాడిలాగా ఉన్నటువంటి ఒక విగ్రహాన్ని, అది విగ్రహం అంటం కంటే ఒక మాట్లాడేటువంటి బొమ్మ అంటే ఒక రోబోట్ అవ్వచ్చు. అప్పుడు టెక్నాలజీ బాగా పెరుగుతుంది కనుక అతను ఒక రోబోట్ని తయారు చేసి తనలాంటి వేషం దానికి వేస్తారనమాట. తానే వెళ్ళి కూర్చున్నట్టుగా దేవాలయంలోకి వెళ్ళి కూర్చుంటాడంట. ఓపెనింగ్ రోజు దేవాలయంలోకి వెళ్ళి తానే దేవుడినని కూర్చుంటాడు. మీరు గనక ఈ దానియేలు గ్రంథం 9:27 చదివితే, అతడు ఒక వారమునకు అనేకులకు నిబంధన స్థిరపరచును, అంటే 7 సంవత్సరాలకు ఒప్పందం అయింది. అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును, హేయమైనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును, నాశనము చేయువానికి రావలనని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగు జరుగును. 7 సంవత్సరాలు శాంతి ఒప్పందం అన్నాడు కానీ వీడు 3.5 సంవత్సరాలే ఉంటాడు. 3.5 సంవత్సరాలు ఫ్రెండ్లీగా ఉండి 3.5 సంవత్సరాల తర్వాత తానే వెళ్ళి యెరూషలేము దేవాలయములో కూర్చుంటాడు. ఈ విషయం యేసుక్రీస్తు వారు కూడా చెప్పారు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 15వ వాక్యం చదువుకుందాం. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. నాశనకరమైన హేయ వస్తువు దేవాలయములో ఓపెనింగ్ రోజున 3.5 సంవత్సరాలు కట్టిన దేవాలయములో ఆ నాశనకరమైన హేయ వస్తువుని నిలబెడతాడు. ఆ నాశనకరమైన హేయ వస్తువుని నిలబెట్టినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ అంటారు, ఇదేంటి 7 సంవత్సరాలు మనకు యుద్ధాలు వద్దనుకున్నాం కదా, 7 సంవత్సరాలు మా జోలికి మీరు రాకూడదు కదా, 7 సంవత్సరాలు మీ జోలికి మేము వెళ్ళకుండా, మా జోలికి మీరు రాకుండా మనందరం శాంతి ఒప్పందం చేసుకున్నాం కదా అంటే వాడంటాడు, ఒప్పందాన్ని చించి పక్కన పెట్టి ఎక్కడ్రా శాంతి ఒప్పందమో, ఏం చేసుకుంటారో చేసుకోపోండని వాడు ఎదురు తిరుగుతాడు. ఇశ్రాయేలీలకి అంత్యక్రీస్తుకి 7 సంవత్సరాలు శాంతి ఉండాలి కానీ 3.5 సంవత్సరాలకే యుద్ధం వచ్చేది. 3.5 సంవత్సరాలకే ఇద్దరికి భేదాభిప్రాయం వచ్చేది. దేవాలయం విషయంలో ఇతను మాట తప్పాడు. దేవాలయం యూదులది, దేవాలయం మనది, ఇక్కడ మనం సేవ చేయాలి, యూదులమైన మనం ఉండాలి, మెస్సయ్య రాబోతున్నాడని వీళ్ళు అంటా ఉంటే వాడంటాడు, తానే కూర్చొని నేనే మెస్సయ్యని, నేనే దేవుడినని ఇశ్రాయేలీల మీద యుద్ధం ప్రకటించి వాడేం చేస్తాడో తెలుసా? తన సైనికులతోటి ఇశ్రాయేలీలు అనేవాళ్ళు భూమి మీద లేకుండా కనపడ్డవాడిని కనపడినట్టు కోత కోసేయమని చెప్పేస్తాడు. అప్పుడు దాకా బాగున్నవాడు, అప్పుడు దాకా ఫ్రెండ్లీగా ఉన్నవాడు, అప్పుడు దాకా సమాధానంగా ఉన్నాడు 3.5 సంవత్సరాలు అయిపోయినాక ఏమంటాడంటే ఇశ్రాయేలీల్ని, ఇదిగో ఇక మీ నాశనం వచ్చేసింది, ఈ భూమి అంతా నా చేతుల్లో ఉంది, నేను చెప్పినట్టే వినాలి, ఇక నేనే దేవుడిని, నేను తప్ప వేరే దేవుడు లేడని చెప్పి ఇశ్రాయేలీలు దానికి ససేమురా ఒప్పుకోరు. నువ్వు దేవుడు ఏంట్రా బాబు, మెస్సయ్య కోసం మేము ఎదురు చూస్తున్నాం, దేవాలయం కట్టింది ఆయన కోసం అంటే అప్పుడు ఇశ్రాయేలీలకు అరబ్బులకు ఉన్నటువంటి సంధి, ఇశ్రాయేలీలకు అంత్యక్రీస్తుకు మధ్యలో ఉన్నటువంటి శాంతి ఒప్పందం అనేది ఉల్లంఘించబడుతుంది. ఇక వాడు ఇశ్రాయేలీల్ని చంపేయమనగానే ఎన్నో సంవత్సరాల నుంచి ఇశ్రాయేలీల మీద ప్రతీకారం తీర్చుకోవటానికి ఉన్నారు కదండి వీళ్ళు. ఇశ్రాయేలీలని కోత గోచేస్తారు, భయంకరంగా తరిమేస్తారు. ఇశ్రాయేలీలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఎటు పారిపోయేవాళ్ళు అటు పారిపోతారండి. దాని గురించే యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని చెప్తున్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 16వ వచనం, యోదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను, మిద్దె మీద ఉండువాడు తన ఇంటిలో ఏదైనను
తీసుకొని పోవుటకు దిగకూడదు. పొలములో ఉండువాడు తన బట్టలు తీసుకొని పోవుటకు ఇంటికి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణీ స్త్రీలకును పాలిచ్చువారికి శ్రమ, అప్పుడు మహాశ్రమలు కలుగును గనక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను కూడవలనని ప్రార్థించుడి. లోకారంభము నుండి ఎప్పటి వరకు అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడునూ కలుగదు. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరయు తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. ఆ రోజులు ఎంత భయంకరంగా ఉంటాయంటే, ఇశ్రాయేలీయుడన్నవాడు భూమి మీద ఉండకూడదు. అంత్యక్రీస్తుకు విరోధంగా ఆలోచించేవాడు, మాట్లాడేవాడు, పనిచేసేవాడు భూమి మీద ఉండకూడదని వీరందరూ కూడా ఈ 3.5 సంవత్సరాలు రహస్యంగా మాట్లాడుకొని అన్ని ఏర్పాట్లు చేసుకొని ఇశ్రాయేలీయుల నాశనానికి అన్ని కుట్రలు చేసి రెడీ అయిపోతారండి. యేసుక్రీస్తు వారు చెబుతున్నాడు, ఆ దినము ఎంత భయంకరంగా ఉండిద్దంటే, యోదయలో ఉండువారు కొండలకు బారిపోవలెను. ఇళ్లల్లోకి వచ్చి ఇళ్లల్లో ఉన్న ప్రతి వారిని బయటికి లాగి తల నరికేస్తారండి, కాళ్ళు చేతులు నరికేస్తారండి, పేగులు తీసేస్తారండి. ఇళ్లల్లోకి వచ్చి ప్రతి వారిని ఇంటింటి సర్వే చేసి చంపుతారు. అందుకనే యేసుక్రీస్తు వారు అంటాడు, యోదయలో ఉన్నవారు కొండలకు పారిపోవలెను. మిద్దె మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకొని పోవుటకు దిగకూడదు. ఒక డాబా మీద ఉన్నాడు అనుకోండి, ఏదన్నా వెళ్తూ సెల్ ఫోన్ తీసుకెళ్దాము, ఇంకో డ్రెస్ తీసుకెళ్దాము, చెప్పులు వేసుకెళ్దామని అంత టైం కూడా ఉండదంట. కనీసము మిద్దె మీద ఉన్నవాడు ఇంట్లోకి వెళ్ళి ఒక వాటర్ బాటిల్ అన్నా తీసుకెళ్దాము, లేదా ఇంకో స్పేర్ డ్రెస్ అన్నా తీసుకెళ్దాము, కాళ్ళకు చెప్పులన్నా వేసుకెళ్దాము, లేదా ఫోన్ అన్నా తీసుకెళ్దామని దిగే టైం కూడా, ఇంటి బయట ఉన్నవాడు ఇంట్లోకి వెళ్ళే అంత టైం కూడా ఆ రోజు ఇశ్రాయేలీయులకి ఇయ్యరంట. ఎందుకంటే ఇది ప్లాన్డ్గా చేయబడేది. తర్వాత ఆయన ఏమన్నాడు తెలుసా? పొలములో ఉండువాడు తన బట్టలు తీసుకొని పోవుటకు ఇంటికి రాకూడదు. ఒకవేళ పొలంలో పనిచేస్తూ ఉన్నాడు అనుకోండి, బట్టలన్నీ మాసిపోయి ఉంటాయి, బట్టలన్నీ మట్టి కొట్టుకుపోయి ఉంటాయి. అయ్యో పారిపోవాలా, ఇంకో జత తీసుకెళ్దామని ఇంటికి రాకూడదు. ఇంటికి వచ్చాడా మళ్ళీ వెళ్ళడో, ఇంటికి వచ్చాడా మళ్ళీ తిరిగి వెళ్ళడో, వీధిలోకి వచ్చాడా తిరిగి వెళ్ళడు. ఇశ్రాయేలీయులకు భయంకరమైన శ్రమలో, మహాశ్రమలో. ఇక్కడ ఏమన్నాడు తెలుసా? 19వ వచనం, అయ్యో ఆ దినములలో గర్భిణీ స్త్రీలకును పాలిచ్చు వారికి శ్రమ. గర్భిణీ స్త్రీ నిండు శూరాలతో ఉండిద్దండి. ఎలా పరిగెత్తుద్ది? కడుపులో బిడ్డను పట్టుకొని అయ్యో అనుకుంటూ పరిగెత్తాలి. ఆగారా, దొరికారా, చేతికి చిక్కితే ఆ గర్భిణీ స్త్రీని, లోపలున్న బిడ్డని ఇద్దరిని నరికేస్తారు. ఆ గర్భిణీ స్త్రీల గురించి యేసుక్రీస్తు వారు ముందే చెబుతున్నాడు. గర్భిణీ స్త్రీలు ఎలా పరిగెడతారో, ఆ లోపల పిండాన్ని పెట్టుకొని ఎలా పరిగెడతారో, పాలిచ్చు స్త్రీలు అన్నాడు. గర్భిణీ స్త్రీలకును పాలిచ్చు వారంటే పాలిచ్చేటువంటి పసిపిల్ల తల్లి పరిగెట్టాలి అంటే ఆ పసిబిడ్డను కూడా వేసుకొని పరిగెత్తాలి. వాళ్ళే పరిగెడతారా? బిడ్డలను తీసుకునే పరిగెడతారా? ఆ రోజు ఎలా ఉండిద్దంటే 5 సెకండ్లు టైం కూడా ఉండదండి. కనపడిన వారిని కనపడినట్టు, దొరికిన వారిని దొరికినట్టు భయంకరంగా అంత్యక్రీస్తు సైనికులు చంపివేస్తారు. లోకారంభము ఆ కాలము మహాశ్రమలు కలుగును గనుక పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవించకూడదని ప్రార్థన చేయను. చలికాలం అంటే భయంకరమైన చలి. ఆ చలిలో ఏం పరిగెడతారండి? ఇశ్రాయేల్ దేశంలో ఎండాకాలం విపరీతమైన ఎండ, చలికాలం భయంకరమైన చలి. ఆ చలికాలం వచ్చిందనుకోండి, ఆ చలిలో ఎలా పరిగెత్తాలి? అడిగి పరిగెత్తాలి. పరిగెత్తిన వాళ్ళు ఎక్కడ దాక్కోవాలి? విశ్రాంతి దినం అంటే ఇశ్రాయేలీయులు విశ్రాంతి దినాన ఇంత దూరమే నడవాలని లెక్క ఉండిద్ది. ఆ దూరం మించి వెళ్ళరు. ఒకవేళ విశ్రాంతి దినం వచ్చిందనుకోండి, వీళ్ళు తప్పనిసరిగా ధర్మశాస్త్రం పాటిస్తారు కాబట్టి కొద్ది దూరమే లాగిపోతారు, అంత్యక్రీస్తు సైనికులు చంపేస్తారు. అందుకని యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడు కలగదు. వీటినే మహాశ్రమలు అంటారు. భూమి పుట్టినప్పటి నుండి
ఎన్నో శ్రమల కాలాలు వచ్చినాయి, కష్టకాలాలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి. పాత నిబంధనలో ఇశ్రాయేలీలకి, కొత్త నిబంధనలో సంఘానికి ఎన్నో శ్రమలు వచ్చాయి, పోయాయి. ఎన్ని శ్రమలు వచ్చినా ఈరోజు వచ్చే శ్రమ అలాంటిది కాదు. భూమి పుట్టిన తర్వాత అంత శ్రమ అన్నది అసలు భూమి చూడలేదంట. అంత భయంకరమైన శ్రమలు ఇశ్రాయేలుకి తర్వాత 300 సంవత్సరాలు వస్తాయి. ఆ దినములు తక్కువ చేయకపోయిన ఎడల ఏ శరీరియు తప్పించుకొనడో. దేవుడు కలుగు చేసుకొని ఆ రోజులను తగ్గించకపోతే ఒక్క మనిషి, ఇశ్రాయేలీయుడు ఒక్కడు కూడా భూమి మీద మిగలడంట. మరి ఇప్పుడు 88 లక్షల మంది ఉన్నారు. ఈ 88 లక్షల మందిలో 30 లక్షల మందిని చంపుతారో 50 లక్షల మందిని చంపుతారో తెలియదండి, చంపేస్తారు. ఇప్పుడు ఇశ్రాయేలు జనాభా 88 లక్షలు. మరి ఆ రోజుల్లో 88 లక్షల మందిలో సుమారు 30-40 లక్షలు పైచులకే చంపేస్తారు, ఇంకా ఎక్కువ మందిని చంపేస్తారు. దేవుడు కలుగు చేసుకొని ఆ సమయాన్ని కుదిస్తాడంట. కుదించకపోతే ఒక్కడ కూడా ఇశ్రాయేలీయుడు భూమి మీద మిగలడంట. ఇశ్రాయేలీయులకి ఏం జరుగుద్దయ్యా అంటే, మొదటి 3.5 సంవత్సరాలు స్నేహంగా ఉంటారు అంత్యక్రీస్తుతోటి. తర్వాత 3.5 సంవత్సరాలు ఏం జరుగుతుందంటే, దేవాలయము విషయంలో ఇద్దరికి గొడవ వచ్చింది. దేవాలయంలో వాడు కూర్చుంటాడు అంత్యక్రీస్తు, వీళ్ళేం ఎదురు తిరుగుతారు. ఇక ఇశ్రాయేలు మీద యుద్ధం ప్రకటిస్తాడు. మరి 7 సంవత్సరాల యుద్ధం చేయకూడదంటే వాడు నియమాన్ని ఉల్లంఘిస్తాడు. వాడు మోసగాడని బైబుల్ చెబుతుంది, కన్నింగ్ ఫెలో అని బైబుల్ చెబుతుంది, లోక సంబంధమైన జ్ఞానాన్ని బైబుల్ చెబుతుంది, వాడు మోసగించే నేచర్ కలిగినోడని బైబులే చెబుతుంది. ఆ దినాలలో ఇశ్రాయేలీలు 3.5 సంవత్సరాలు అరణ్యానికి పారిపోతారని ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో రాయబడుతుంది. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 14వ వాక్యం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనం. అందువలన ఆమె అంటే ఇశ్రాయేలు, అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకి ఇయ్యబడెను. అచ్చట సర్ప ముఖము చూడకుండా ఆమె ఒక కాలము అంటే సంవత్సరం, కాలములు అంటే 2 ఏళ్ళు, అర్ధకాలము అంటే 6 నెలలు పోషింపబడవలెను. మొత్తం 3.5 ఏళ్ళు. రెండవ అర్ధ భాగంలో ఏం జరుగుతుందంటే, ఇశ్రాయేలీల జనము అరణ్యములోకి తలదాచుకోవటానికి వెళ్ళిపోతారు. సూర్యుని ధరించినటువంటి స్త్రీ అంటే ఇశ్రాయేలీలే. సూర్యుడిని ధరించిన ఈ స్త్రీ అనగా ఇశ్రాయేలు జనాంగము 3.5 సంవత్సరాల పాటు అరణ్యములోకి పారిపోవటం జరుగుతుంది. అరణ్యంలోకి పారిపోయినాక అరణ్యంలో పారిపోయినటువంటి వారిని కూడా అంత్యక్రీస్తు చంపడానికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చి అర్మగెద్దోను యుద్ధం చేసి వాళ్ళని చంపుతాడు. అది ఏం జరిగింది ఇశ్రాయేలీలకంటే, మొదటి 3.5 సంవత్సరాలు బాగానే ఉంటారు, దేవాలయం దగ్గర గొడవ వచ్చింది. చివరి 3.5 సంవత్సరాలు భయంకరమైనటువంటి శ్రమలు వారికి వస్తాయి. మరి మిగిలిన జనం ఉన్నారు కదండి, ఇశ్రాయేలీలు కాకుండా మిగిలిన వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళకి ఏంటంటే మొదటి 3.5 సంవత్సరాలు మామూలు శ్రమలు వస్తాయి, తర్వాత 3.5 సంవత్సరాలు మహాశ్రమలు వస్తాయి. మొదటి 3.5 సంవత్సరాలు ఆ శ్రమలు ఎలాగుంటాయి అంటే, ఈ శ్రమల కాలాన్ని 2 భాగాలు. మొదటి 3.5 సంవత్సరాలు 7 ముద్రలు 7 బోరలు, రెండో 3.5 సంవత్సరాలు 7 పాత్రలు. ఈ దేవుని ఉగ్రత అనేటువంటి పాత్రలలో ఉన్నది భూమి మీద కుమ్మరించబడిద్ది. మొదటి 3.5 సంవత్సరాలు మామూలు శ్రమలు వస్తాయి, రెండో 3.5 సంవత్సరాలు మహాశ్రమలు వస్తాయి. మొదటి 3.5 సంవత్సరాల్లో 7 ముద్రలు 7 బోరలు ఉంటాయి. రెండో 3.5 సంవత్సరాల్లో 7 పాత్రలు భూమి మీద కుమ్మరించబడతా ఉంటాయి. ఆ రోజు ఎలా ఉండిద్దయ్యా అంటే, అంత్యక్రీస్తు ఈ ప్రజలందరినీ కూడా భయంకరంగా నాశనం చేస్తాడు. మీరు ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 8వ అధ్యాయం చదువుకుంటే ఆ 6-8 అధ్యాయాల్లో 7 ముద్రల గురించి ఉంటుంది.
7 పాత్రల గురించి 16వ అధ్యాయంలో ఉంటుంది. ఎలా ఉంటుందో కొన్ని విషయాలు ఊరికి నేను చెప్తున్నా, వినండి. ఎలా ఉండిద్దంటే 7 ముద్రలు విప్పినప్పుడు ఈ 7 ముద్రల కాలంలో ప్రపంచమంతా వాడి గుప్పిట్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత 7 ముద్రలు విప్పిన తర్వాత ఏం జరుగుతుందంటే 7 బూరలు ఊదుతారు. 7 బూరలు ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లు, ఆకాశంలో నుండి వడగళ్ళు పడతాయి. అగ్ని చేత మండే పెద్ద కొండ భూమి మీద పడిద్ది. మాచిపత్రి అనేటువంటి నక్షత్రం రాలిద్ది. సూర్యచంద్రులు చీకటి కమ్ముతుంది. భూమిలో నుంచి మిడతల దండు వస్తుంది. ఈ విధంగా భూలోకమంతా అతలాకొతలమైపోతూ ఉండిద్ది. తాగటానికి నీళ్లు దొరకవు. ఆకాశంలో నుండి యాస్టరాయిడ్స్ అన్ని భూమి మీద రాలుతూ ఉంటాయి. భూమి మీద జనం కుప్పలు చేస్తూ ఉంటారు. తెగుళ్ళు పుడతా ఉంటాయి, చెడ్డ పుండ్లు పుడతా ఉంటాయి. కరెంట్ అనేది ఉండదండి. అన్నీ నాశనం అయిపోతాయి. నదులు చేదు నీళ్ళతో నిండిపోతాయి. భూమి అంతా కలుషితమైద్ది. ఎక్కడ చూసినా తెగుళ్ళు, భయంకరమైన పుండ్లు పుట్టి మనుషులు అల్లాడిపోతూ ఉంటారు. కానీ దేవుణ్ణి నమ్మరు. దేవుణ్ణి నమ్మని వారి మీదకి దేవుడు ఉగ్రతను పంపిస్తాడు. అవే శ్రమలంటే. శ్రమలు ఎవరి మీదకంటే యేసుక్రీస్తుని నమ్మని వారి మీదకి. దేవుడు తన కుమారుణ్ణి భూమి మీదకి పంపిస్తే వారిని చేర్చుకొని కారణం చేత భూమి మీద ఉన్నటువంటి వారి మీదకి దేవుడు తన కోపాన్ని, తన ఉగ్రతని, తన రౌద్రాన్ని చూపిస్తాడు. భూమి గడగడా వణికిద్ది, పర్వతాలు గడగడా వణుకుతాయి. ఇవన్నీ కాకుండా భయంకరమైన వడగండ్లు రక్తంతో మిళితమై పడతా ఉంటాయి. యాసిడ్ రైన్స్ కురుస్తూ ఉంటాయి. పరిస్థితులన్నీ భూమి అల్లకల్లోలమై ప్రకృతి శక్తులు కదిలించబడతాయే. భూమి నాశనం కాబోయే దినాలు గనుక, భూమికి నాశనం కాబోయే దినాలు దగ్గర పడి గనుక భూమి మీద పరిస్థితులన్నీ మారుతాయండి. నదులు సరిహద్దులు మారిపోతాయి, పర్వతాల సరిహద్దులు మారిపోతాయి. వడగండ్ల దెబ్బకి అన్ని బిల్డింగులు కూలిపోతాయి. తినడానికి తిండి దొరకదు, తాగడానికి నీళ్లు దొరకవు. మనుషులు భూమి పుట్టింది మొదలుకొని ఏ నాడు కూడా అన్ని శ్రమలు చూసి ఉంటారంట. ఒకవైపు నుండి భయంకరంగా సునామీలు వస్తూ ఉంటాయి, బిల్డింగులు మునిగిపోతూ ఉంటాయి, మనుషులు కొట్టుకుపోతూ ఉంటారు. తాగదామంటే నీళ్లు దొరకవు, తిందామంటే అన్నం దొరకదు. ఒకవైపున అంత్యక్రీస్తు సైనికులు, ఒకవైపున సునామీలు, ఒకవైపున పైనుండి వడగండ్లు, ఒకవైపున కింద నుండి భూకంపము, వీటితో పాటు భయంకరమైన మిడతల దండు, ప్రకృతి శక్తులన్నీ విలయ తాండవం చేస్తూ ఉంటాయి. శ్రమలు అనేవి వెరీ డేంజరస్. మొదటైతే 3.5 సంవత్సరాలు ఒక మాదిరి శ్రమలు. రెండో 3.5 సంవత్సరాల్లో ఆయన 7 పాత్రలు, 7 దేవదూతల భూమి మీద కుమ్మరిస్తారండి. దేవుని ఉగ్రతా పాత్రలు. ఈ పాత్రలు దేనికి గుర్తంటే దేవుడు ఇంతకాలం శాంతించిన దేవుడు, ఇంతకాలం ఓర్చుకున్న దేవుడు, ఇంతకాలం ఓపికగా ఉన్న దేవుడు ఒకేసారి తన కోపాన్ని భూమి మీదకి కుమ్మరిస్తాడు. తన కుమారుణ్ణి నమ్మనందున ఏం జరిగింది తెలుసా? మనుషులకి బాధాకరమైన చెడ్డ పుండ్లు పడతాయంట. సముద్రం అంతా కూడా అన్ని జీవులు చచ్చిపోయి కంపు కొట్టి పీనుగు రక్తంలాగా సముద్రం వాసన వస్తూ ఉండిద్దంట. నదులు, జలధారలు రక్తమయమైపోతాయి. జనము రక్తముతో మిళితమైనటువంటి ఆ నీళ్లనే తాగుతారంట. రక్తముతో మిళితమైనటువంటి, చచ్చినటువంటి జంతువులతో కలిసిపోయినటువంటి, చచ్చినటువంటి జలచరాలతో కలిసినటువంటి ఆ నీళ్లే గుక్కెడు తాగితే చాలని అంటే అంతలోకి సూర్యుడు మళ్ళా మనుషుల మీద పడి సూర్యకాంతి పెరిగిపోయి మనుషులు అందరికి కూడా క్యాన్సర్లో, మనుషుల చర్మం కాలిపోవటము, మనుషులని సూర్యుడు బాధిస్తూ ఉంటాడు. ఇక ఇలా ఒకటి కాదండి, భయంకరమైన శ్రమలు వస్తాయి. ఈ శ్రమలన్నీ కూడా విడవబడ్డ వారికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ శ్రమల్లో మనం ఉండకుండా ఉండాలంటే, ఆ శ్రమల బారిన మనం పడకుండా ఉండాలంటే మనందరం ఇప్పుడే ప్రభువుని నమ్ముకొని రక్షణ పొంది, పరిశుద్ధాత్మ పొంది, సిద్ధపడి సంఘము ఎత్తబడినప్పుడు ఎత్తబడే సంఘములో మనము ఉండాలన్నది ప్రతివాని కోరికై ఉండాలి. విడవబడటము బహు ఘోరమో, విడవబడ్డ వాళ్ళ గతి దుర్గతి, విడవబడ్డ వాళ్ళ బ్రతుకు కుక్క బతుకైపోయింది, విడవబడ్డ వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉండిద్ది. అలాంటి పరిస్థితుల్లో మనం వెళ్ళకూడదనే
అలాంటి భయంకరమైన స్థితిలోకి మనం వెళ్ళకూడదనే మన ప్రభువు మన దగ్గరికి వచ్చి తన రక్తాన్ని గార్చి సువార్త ప్రకటించి మనల్ని ఆయన రక్షించాడు, ఉగ్రత నుండి తప్పిస్తున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, ఇప్పటికైనా సంఘము ఎత్తబడినప్పుడు ఎత్తబడిన సంఘములో మనము వెళ్ళిపోవాలి అన్నటువంటి ఆకాంక్ష సిద్ధపాటు కలిగి ఉండండి. సంఘము ఎత్తబడుతుంది, విడవబడ్డ వాళ్ళకి శ్రమ. విడవబడ్డ వాళ్ళల్లో మనం వండకుండా ఉండాలి. ఈరోజు విడవబడితే ఏం జరిగిద్దో చెప్పాను. 7 ఏళ్ళు శ్రమలు జరుగుతాయి. ఈ 7 ఏళ్లలో 3.5 ఏళ్ళు మామూలు శ్రమలు, 3.5 ఏళ్ళు మహాశ్రమలు. ఆ శ్రమలు తట్టుకోవటం మనిషి వల్ల కాదు. ఆ శ్రమలు భూమి ఇంతవరకు చూడలేదు, మానవ జాతి ఇంతవరకు చూడలేదు. ఆ శ్రమల్లో మనం ఉండకూడదనే ప్రభు బైబిల్ మనకి ఇచ్చాడు. ఆ శ్రమల్లో మనం ఉండకూడదనే దైవజనులను పంపించాడు. ఆ శ్రమల్లో మనం ఉండకూడదన్నది దేవుని ఆకాంక్ష. సంఘము ఎత్తబడుతుంది. ఎత్తబడినటువంటి సంఘము మధ్యాకాశములో 7 ఏళ్ళు ఉండిద్ది. భూమి మీద ఏ 7 సంవత్సరాలు శ్రమలు జరుగుతున్నాయో అదే 7 సంవత్సరాలు మధ్యాకాశములో సంఘం ఉండిద్ది. సంఘము పైన, ఎత్తబడిన సంఘం పైన, విడవబడిన వాళ్ళు కింద. కిందున్న వాళ్ళకి శ్రమలు, పైనున్న వాళ్ళకి ఏం జరుగుతుందో రేపటి దినాన మనం చదువుకుందాం. అట్టి కృపదేవుడు మనకి ఇచ్చునుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు. రాబోయే దినాల్లో భయంకరమైన శ్రమలు జరగబోతున్నాయి. ఈ శ్రమల కాలంలో ప్రభువా సంఘము ఎత్తబడుతుంది. కొంతమంది విడువబడే వాళ్ళు కూడా ఉంటారు. వారితో మాకు సంబంధం లేదు నాయన. ఎవరైతే ఎత్తబడుతున్నారో ఎత్తబడేటువంటి వారిలో మేము ఉండాలి, ఎత్తబడే సంఘంలో మేము ఉండాలి నాయన. ఆ విధమైనటువంటి సిద్ధపాటుని మా జీవితాల్లో ఉంచండి నాయన. ఒకవేళ మేము ఏమరపాటుగా ఉంటే, ఏముందులే అనుకుంటా ఉంటే, పరిశుద్ధాత్మను పొందకుండా ఉంటే, సిద్ధపడకుండా ఉంటే, ఇప్పుడైనా మేల్కొని సిద్ధపడేటువంటి భాగ్యం దయచేయండి. భూమి మీద భయంకరమైన శ్రమలనైనా, ఆ శ్రమలు ఏ శరీరం తప్పించుకోలేడు. ఆ శ్రమలో భరించలేని నాయన, ఆ శ్రమలో ఓర్చుకోలేని మేము కానీ మా పిల్లలు కానీ ఆ శ్రమల్లో ఉండకూడదు నాయన. సంఘం ఎత్తబడినప్పుడు మేమందరం ఎత్తబడే భాగ్యం దయచేయండి. నాయను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తామని యెహోషువ చెప్పినట్లుగా ప్రతి కుటుంబము కూడా సిద్ధపడి ఉండేటువంటి భాగ్యము దయచేయమని ప్రార్థిస్తున్నాం. విడవబడటం ఎంత భయంకరం నాయన. ఆ విడవబడిన వారిలో మేము ఉండకూడదు నాయన. మా సంఘస్థులు ఉండకూడదు నాయన. మా బిడ్డలు ఉండకూడదు నాయన. మేమందరము తండ్రి సంఘం ఎత్తబడినప్పుడు, పరిశుద్ధాత్ముడు సంఘాన్ని తీసుకుని వెళ్ళినప్పుడు మేమందరం మేఘాల మీద వెళ్ళేటువంటి అనుభవాలు మాకు ఇమ్మని యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. జీవము కంటే ఉత్తమమైనది సర్వోన్నతుడా నీదు కృపా. జీవము కంటే ఉత్తమమైనది సర్వోన్నతుడా నీదు కృపా. ఆకాశము కంటే ఎత్తైన